అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 యాక్సిడెంట్లో పైలట్ తప్ప సిస్టమ్ లోపమా? నిజం ఏంటి? ఈ వీడియోలో మనం గమనిద్దాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డెస్టినీ కమ్యూనికేషన్స్ ఛానల్ న్యూస్ అనాలిసిస్. జూన్ 12, 2025 అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానానికి ఇదే మొదటి ఫ్యాటల్ యాక్సిడెంట్, అంటే ప్రాణాంతక ప్రమాదం. ఈ ఘటనలో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు మేము ఈ విషాద ఘటనకు సంబంధించిన ప్రైమరీ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో దాన్ని మనందరం కలిసి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎటువంటి పక్షపాతం లేకుండా మనం ఆలోచన చేద్దాం. వాస్తవాన్ని మాత్రమే మనం ఆలోచించాలి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే చాలామంది దృష్టి పైలట్లపై పడింది. మొదట్లో టేకాఫ్ అయిన వెంటనే ల్యాండింగ్ గేర్స్ సరిగా పైకి తీయలేదు, లేదా ఫ్లాప్స్ రెక్కల భాగాలు ఉంటాయి కదా, అవి సమయానికి ముందే వెనక్కి తీసుకున్నారని చెప్పేసి కొన్ని స్పెక్యులేషన్స్, అంటే ఊహాగానాలు. అంటే ఇది పైలట్ తప్పే అని చాలామంది భావించారు. అయితే ప్రాథమిక నివేదిక ఏదైతే ప్రిలిమినరీ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో ఒక సంచలన విషయం బయటపెట్టింది. 2 ఇంజన్స్ యొక్క ఇంధనం సరఫరా చేసే కంట్రోల్ స్విచెస్ ఉంటాయో, ఫ్యూయల్ కంట్రోల్ స్విచెస్ అంటారు, వాటిని ఆఫ్ చేయబడ్డాయి. రన్ నుండి కట్ ఆఫ్ పరిస్థితిలోకి మార్చబడ్డాయి. ఇది కేవలం 1 సెకండ్ వ్యవధిలోనే జరిగింది అనేది ఆ రిపోర్ట్లో చెప్పబడింది. ఇక్కడే అసలు ప్రశ్న మొదలైంది. ఆ పైలట్లు ఏమో చాలా బాగా శిక్షణ పొందిన అనుభవజ్ఞులైన పైలట్లు. ఇలాంటి తప్పు ఎందుకు చేస్తారు అనే ప్రశ్న ఒకటి వస్తుంది, అంతే కదా. ఇంధన సరఫరాను ఆపే 2 బటన్లు కేవలం 1 సెకండ్ వ్యవధిలో పొజిషన్ మార్చడం అనేది దాదాపు అసాధ్యం అని చెప్పేసి అంటున్నారు. Now, the next question is going to be, could that have been a mistake? Could that have been done inadvertently? No, the answer is absolutely not. The switches, even though they're called switches, they're not like a light switch. This is a switch that requires manipulation. You have to grab it with both fingers. It has a detent that holds it into the run position. So let's say we're going from cutoff to run. It's a spring-loaded switch, so we have to grab it, grasp it, pull it out, pull it up, and release it over the detents. That's how it goes to the run position, and then it stays there for the duration of the flight, unless of course there's an engine failure and you need to bring it back to the cutoff position. ఈ స్విచ్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా ముఖ్యమైనవి కాబట్టి, అంటే యాక్సిడెంటల్గా స్విచ్ అయ్యేటట్టుగా దీన్ని చేయాలి. దానికి ఒక ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఉంది. సో ఆ ఇంటర్లాకింగ్ సిస్టమ్ డిజైన్ చేయడం వల్ల అది ఆటోమేటిక్గా లేదా ఊరినే బై మిస్టేక్ చేసే అవకాశం అనేది లేదు. ఈ ఫ్యూయల్ స్విచెస్ ఏవైతే ఉంటాయో దాన్ని పుల్ చేసి అప్పుడు మాత్రమే స్విచ్ పొజిషన్ మార్చాలి. అండ్ దానికి ఖచ్చితంగా రెండింటిని ఒకేసారి ఒకే పైలట్ చేయలేడు. సో ఇద్దరు పైలట్లు డిఫరెంట్ స్విచెస్ని, లెఫ్ట్ ఇంజన్ స్విచ్ని, రైట్ ఇంజన్ స్విచ్ని, రెండింటిని ఇద్దరు ఆపరేట్ చేస్తేనే కానీ 1 సెకండ్లో వాటిని మార్చలేరు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు కాక్పిట్ వాయిస్ రికార్డింగ్స్ ఉన్నాయి కదా, దానిలో వాళ్ళ కాన్వర్జేషన్ కనుక గమనిస్తే ఒక పైలట్ మీరు ఇంధనాన్ని ఎందుకు కట్ చేశారు అని చెప్పేసి అడుగుతాడు అనమాట. మరో పైలట్ నేను చేయలేదు అని సమాధానం చెప్తాడు. సో ఇది ఎలా ఉందంటే, ఇప్పుడు తెలిసి క్లోజ్ చేయబడిన దానికి ఆటోమేటిక్గా క్లోజ్ అయిన దానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. సో ఇంటెన్షనల్గా వాళ్ళు మూసేశారు అనడానికి, లేదా అది కట్ ఆఫ్ అయింది, ఎందుకు కట్ ఆఫ్ అయిందో తెలియదు అనడానికి ఉన్నంత డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఈ సంభాషణ రికార్డ్ ఏదైతే ఉందో, ఈ సంభాషణ రికార్డ్ అయిన సమయానికి మరియు కట్ ఆఫ్ నుంచి రన్ మోడ్లోకి మార్చడానికి 7 సెకండ్స్ డిలే అయితే ఉంది అని చెప్పేసి అంటున్నారు. అంటే స్విచ్ మళ్ళీ రన్ మోడ్లోకి రావడానికి 7 సెకండ్స్ పట్టిందంటే ఖచ్చితంగా అక్కడ ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చు అని సూచిస్తుంది. అయితే ఇక్కడే బోయింగ్ పాత్రపై దృష్టి మారుతుంది. ఇప్పుడు బోయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉందా అన్న ఆలోచన ఇక్కడ వస్తుంది. ఎందుకు అని అంటే 2018 డిసెంబర్లో బోయింగ్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఒక అడ్వైజరీ జారీ చేసింది. ఏంటి అని అంటే, ఈ గేటెడ్ స్విచెస్ కాలక్రమేణా పాడైపోతున్నాయని, మరి ఎటువంటి బలం లేకుండానే అవి కదిలిపోవచ్చని అందులో పేర్కొంది. వాటిని ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి, దెబ్బతిన్నట్లయితే మార్చాలని చెప్పి సూచించింది. అయితే ఇది తప్పనిసరి ఆదేశం కాదని, కేవలం చేంజ్ ఇన్ స్టేటస్, అంటే పాలిటీ వాల్యూ కనిపిస్తే మార్చమని సిఫార్సు చేసింది. ఒకవేళ పాడైపోతేనే మార్చమని చెప్పేసి మ్యాండేటరీ మాత్రం కాదని చెప్పి చెప్పింది. సో ఈ ప్రమాదంలో తోక భాగంలో, అంటే టెయిల్ సెక్షన్లో ఉండే కంటైన్డ్ ఎలక్ట్రిక్ ఫైర్, సో నియంత్రిత్వ విద్యుత్ మంట సంకేతాలు కనిపించాయని, అండ్ మరియు ర్యామ్ టర్బైన్ ర్యాక్ కూడా డిప్లాయ్ అయింది. అంటే ఈ ప్రమాదం జరిగినప్పుడు ఇవన్నీ సూచనలు కనపడ్డాయి అని చెప్పేసి ఈ రిపోర్ట్లో చెప్పారు. ఇవి ఒక సంక్లిష్టమైన సాంకేతిక లోపాన్ని, ఈ డాట్స్ అన్ని కలిపి చూసినప్పుడు ఇట్స్ ఎ టెక్నికల్ ఫ్లా లాగా కనబడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు దర్యాప్తు ఇంకా అవ్వలేదు, దర్యాప్తు ముందుకు సాగుతుంది. దర్యాప్తులో సవాళ్ళు ఏంటో, ఆ సవాళ్ళని ఎదుర్కొని సత్యాన్ని ఎలా బయటికి తీసుకొస్తారో ఆలోచన చేద్దాం.
విమానం ప్రమాదానికి దర్యాప్తు చేయడం మరియు సరైన కారణాన్ని కనుగొనడం అంత సులభం కాదు. ఎందుకంటే మలేషియా ఎయిర్లైన్స్ ఫ్లైట్ నెంబర్ 370 అదృశ్యమై 11 సంవత్సరాల తర్వాత కూడా దాని ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ప్రమాదంలో పైలట్లను వేలెత్తి చూపించింది. దర్యాప్తును త్వరగా పూర్తి చేశామని చూపాల్సిన అవసరం లేదు. దురదృష్టవశాత్తు వారు తమను తాము సమర్థించుకోవడానికి ఈ ప్రపంచంలో లేరు. కానీ చాలా సెన్సిటివ్ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కొంతమంది నిపుణులు, ఎక్స్పర్ట్స్ మరియు పైలట్స్ ప్రాథమిక నివేదిక ఏదైతే ప్రిలిమినరీ రిపోర్ట్ వచ్చిందో, సో సివిఆర్ రికార్డింగ్లను అంటే ఎంపిక చేసుకుని పరోక్షంగా సెలెక్టివ్ ఇండైరెక్ట్ కోటింగ్పై విమర్శలు గుప్పించారు. ఇది పైలట్ లోపాన్ని సూచిస్తుందని, ఇది క్రూ ఎవరైతే ఉంటారో ఈ యొక్క వృత్తి నైపుణ్యాన్ని, ప్రొఫెషనలిజంని దెబ్బతీస్తుంది అని చెప్పేసి వాళ్ళు అంటారు. అంతేకాదు, సో ఏఐబి దర్యాప్తులో సో ఈ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఎవరైతే లీడ్ చేస్తున్నారో ఆయనకి కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్లో ఉండే TCMA సాఫ్ట్వేర్ మరియు FADEC సేఫ్టీ సిస్టమ్స్ గురించి చాలా తక్కువ అవగాహన ఉంది. ఈ సిస్టమ్స్ అనేవి ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లో ఉండవు అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లో చాలా నిపుణుడు, కానీ దీనికి సంబంధించి అయితే అంత అవగాహన లేదు. మరి ఆయన ఎందుకు పెట్టారో అనేది ఆలోచించాల్సిన విషయం. FADC అనేది విమానం యొక్క మెదడు. అలాంటిది ఇది పైలట్ ఆదేశాలను కూడా ఓవర్ రైడ్ చేయగలదు అని చెప్పేసి చెప్తున్నారు. ఏ దేశ ప్రభావం నుండి లేదా పెద్ద కంపెనీ నుండి ఒత్తిడికి లొంగిపోయి తొందరపాటుతో కూడిన నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. తరో ఇన్వెస్టిగేషన్ తర్వాత మాత్రమే ఈ ఫీడ్బ్యాక్ని సమర్పించాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అయితే ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 ప్రమాదం ఒక తీవ్రమైన విషాదం. ఈ కేసులో నిజం బయటపడాలంటే ఇన్వెస్టిగేషన్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉండాలి అండ్ అన్బయాస్డ్గా కూడా జరగాలి. ట్రాన్స్పరెంట్ కంటే పారదర్శకంగా, పక్షపాతం లేకుండా జరగాలి. సో మానవ కారకాల, సాంకేతిక లోపాల మరియు సిస్టమేటిక్ ఇష్యూస్ వంటి అన్ని కోణాల నుంచి లోతైన పరిశీలన అనేది జరిపించాలి అనేది మా ఆశ. ఈ విషాదం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నిరోధించడానికి సహాయపడతాయి. అండ్ అట్ ది సేమ్ టైం ప్రజల భద్రత మరియు జస్టిస్ కోసం నిజం వెలుగులోకి రావాలి. మా ఛానల్ని తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ KWY డెస్టినీ కమ్యూనికేషన్స్.